మావిగన్ అనుకున్న వాళ్ళు మాకు ఓట్లేస్తారు, అమరావతి అనుకున్న వాళ్ళు వాళ్ళకు ఓట్లేస్తారని మాట్లాడడానికి బలమైన కారణం ఏంటి? ఈరోజు మా పరిస్థితి ఏంటి? మేము మాట్లాడితేనే మా మీద కేసులు పెడతాం. జనం ఉన్న చోట రాజధాని ఉండాలి కానీ పొలాల్లో రాజధాని ఉండటానికి వీలు లేదు. ఎక్కడ నీ రాజధాని ఎక్కడుందని ఇటు పెట్టి చూడాలి. అమరావతి పేరుతో చేసిన దోపిడీని, చేసిన అవినీతిని కక్కించండి. మైక్ పెట్టి యూటీవీ సాక్షిగా నేను చెప్తున్నాను, రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీ అన్నా, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నా పరిణామాలు చాలా తీవ్రంగా. మీరు ఇప్పుడు గొడ్డలి పార్టీ అంటే ఎంత బాధపడ్డారో, సనాతన సార్ అంటే వాళ్ళు కూడా అట్లే బాధపడతారు. ఆయనకు ఒక పేరుంది. గొడ్డల పార్టీ అంటే మీ పార్టీని మేము ఏదైనా అనొచ్చా? అనాలా? ఎవడేంటో తెలుసుకున్నాం. కమాన్. వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజు పరిస్థితి. ఈ రోజు మన అతిథి మాజీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపిడి ప్రభాకర్ రావు గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అనే మిర్చి సినిమాలో ప్రభాస్ డైలాగ్ చెప్పరుగా, 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి బలమైన కారణం ఏంటి? మావిగన్ వర్సెస్ అమరావతి. మావిగన్ అనుకున్న వాళ్ళు మాకు ఓట్లేస్తారు, అమరావతి అనుకున్న వాళ్ళు వాళ్ళకు ఓట్లేస్తారని మాట్లాడడానికి బలమైన కారణం ఏంటి? ముందుగా ఈటీవీ ప్రేక్షకులకి మీకు నమస్కారం సార్. సార్ ఇంగ్లీష్లో ఒకటి ఉంది సార్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే. సో అమరావతి రాజధాని, దేవతల రాజధాని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు 2014-19 నుంచి 24 దాకా, 24 నుంచి మళ్ళీ ఇప్పుడు అమరావతిలో ఏమీ లేదనేది ప్రజలు ఒక నిర్ణయానికి రావటం. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో, అది ఎవరికి ఉపయోగమో, అక్కడున్న రైతులే ప్రతిరోజు ఆందోళన మార్గంలోకి రావటం జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చిన రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, కలిసిన తర్వాత మాకే మా ఆస్తులు తీసుకొని, మా పొలాలు తీసుకొని సరైనటువంటి విధానం లేదు, తర్వాత మేము మా పొలాలు ఇచ్చినా ఇవ్వకపోతే మాకు కంచెలు వేస్తూ ఉన్నారు, ఇవన్నీ చెప్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ మావిగాని అండ్ అమరావతి అని వెంటనే ఇంకొక లైన్ కూడా తీసుకున్నాడు. అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతిని నేను వ్యతిరేకిస్తున్నాను చెప్పాడు. అంటే అంతా ఎంత అవినీతి కాదు అక్కడ. సో అవినీతికి, అమరావతిలో జరుగుతున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఎస్ ఛాలెంజ్, వెళ్దాం ఎన్నికల దాకా, అవసరమైతే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని. మా ఎన్నికల నినాదమే మావిగన్ అంటున్నారు కదా. ఎస్, మేనిఫెస్టో దాకా. సో ఇప్పుడు ఇంతకుముందు మేము ఏం చెప్పామంటే April 1 అనుకుంటాను, ఇఫ్ ఐ రిమెంబర్డ్ కరెక్ట్లీ, పార్లమెంట్లో అమరావతి రాజధాని అనే ఒక చిన్న పదం చేర్చడం కోసం పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టినట్టు, పార్లమెంట్లో ఉన్నటువంటి మిగతా ఇతర రాష్ట్రాల నాయకులందరూ కూడా దీన్ని సపోర్ట్ చేసినట్టు, ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అవినీతి కేంద్రం కాబోతూ ఉన్నది, దీనికి ఒక ప్లాన్ బి నేను ఇస్తున్నాను, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలుపుకుంటే దిస్ ఇస్ కాల్డ్ మావిగాన్. ఒకవేళ ఈ పేరు నచ్చకపోతే మీరు ఒకసారి ఆలోచించండి, పేరు మార్చుకోండి. కానీ ఇది 20,000 కోట్లతోటి ఇక్కడ మనం కొన్ని బిల్డింగ్లు కట్టగలిగితే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. ఇక్కడ రోడ్స్ ఉన్నాయి, నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, పోర్ట్ ఉంది, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, 60 లక్షల పైన జనాభా ఉన్నారు. జనం ఉన్న చోట రాజధాని ఉండాలి కానీ పొలాల్లో రాజధాని ఉండటానికి వీలు లేదు. పొలాల్లో కూడా సుదూర ప్రాంతం, 1,00,000 ఎకరాలు, నీ రాజధాని ఎక్కడుందంటే ఇటు పెట్టి చూడాలి, సాయంత్రం పూట సూర్యుడికి ఇటు పెట్టినట్టు. సో ఆ దాన్ని అవినీతిమయమవుతా ఉందంటే ఎవడు పట్టించుకోండి. ఎస్ఎఫ్టీ మామూలుగా ఒక ఇల్లు కట్టుకోవాలంటే 2,000, 3,000. సరే రాజధాని కడుతున్నారు కాబట్టి ఒక 5,000 వేసుకోండి, 50,000 ఎస్ఎఫ్టీ. ఒక ఎకరాకి 2 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం, ఇదంతా అవినీతిమయమవుతుంది. కాబట్టి ఈ అవినీతికి వ్యతిరేకంగా మేము మా పార్టీ పోరాటంలోకి వెళ్తూ ఉన్నది అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పినట్టు ప్లాన్ బి అని ఎవడు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకోకపోగా ఏమన్నారు, ఇతను ఒక పిచ్చోడు, ఏ పదం వాడుతున్నాడు, ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఎవడేంటో తెలుసుకుందాం. కమాన్. శివరామకృష్ణన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన తర్వాత ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ నివేదిక అంటే ప్రజల అభీష్టం అది. దాన్ని పక్కన పెట్టి ఆయనేమో అమరావతి అని ఆయన ఫిక్స్ అయిపోయాడు, ఈయనేమో 3 రాజధానుల గతంలో అన్నాడు, ఇప్పుడు వచ్చి మావిగన్ అంటున్నాడట. ఎవరికి తోచింది వాళ్ళు అనుకుంటారా సార్? అంటే రాష్ట్రం విడిపోయేటప్పుడు జరిగినటువంటి అంశం ఏంటంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2013. అవునా? దానిలో శివరామకృష్ణన్ గారు ప్రపోజల్ ఏంటంటే అక్కడెక్కడ కూడా అమరావతి అనే ప్రపోజల్ లేదు. ఓకే. కానీ చుట్టుపక్కల న్యూజివీడని కొంతకాలం, దొనకండను కొంతకాలం, లేదా అక్కడ ఇక్కడ ఉంటుందనే దానిలో జనరల్గా ఏమైందంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజలు,
పలానా చోట రాజధాని ఉండాలనేది ఎక్కడ లేకుండా కమిటీ ఏదైనా ఒక ఒక రిపోర్ట్ చేస్తే దాన్ని బట్టి ఆలోచించమని చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అమరావతి ఎందుకు నచ్చిందో, మరి ఆ రోజు అసెంబ్లీలో ఈయనెందుకు ఓకే అనుకున్నారు మనకు తెలుసు. రాజధాని నిర్మాణాన్ని అక్కడ దేవతల రాజధాని అమరావతి అని పెట్టేశారు అక్కడ. ఇప్పుడు ఈయన దాన్ని కొనసాగించలేదు. ఆ 2019-24 మాఫీ గన్ అప్పుడే తీసుకొచ్చి ఆ గన్ ఏదో అప్పుడే పేల్చింటే సరిపోయేది. సరే, ఆ రోజున్న ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అపోజిషన్‌లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు సేయింగ్ లేదు. ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకోవచ్చు. వాళ్ళు నూజివీడు నుంచి మార్చారు. తర్వాత దొనకొండ నుంచి మార్చారు. ఇంకో ప్రాంతం నుంచి మార్చారు. ఆడ పెట్టడానికి అనేకమైన కారణాలు, సొంత మనుషులకి సొంత భూములు రకరకాలుగా ఉన్నాయి. 30,000 ఎకరాలని ఇక్కడ మేము పెడుతున్నాం అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సరే అని అన్నాడంటే, పోనీ ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది కదా! 30,000 ఎకరాలు అయితే పెద్ద ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. అది 30,000 నుంచి 50,000కి వెళ్ళింది. 50,000 నుంచి ఈరోజు 70,000కి, 1,00,000కి వెళ్తా ఉంది. దీనిలో రైతులు తిరుగుబాటు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు కాబట్టి 30,000 ఎకరాలకి నాకు అబ్జెక్షన్ లేదని 2014 తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్‌లో గాని, బయట గాని చెప్పిన మాట వాస్తవమే. 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనేమి 3 రాజధానులు లేకపోతే నేనిక్కడ విజయవాడని అమరావతిని లేకపోతే అసెంబ్లీని తీసేస్తానని చెప్పలా. అసెంబ్లీ ఏరియా విల్ బి దేర్. అక్కడ రాజధాని ఉంటుంది. బట్ ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్. బట్ ఫైనాన్షియల్ క్యాపిటల్ విల్ బి అట్ విశాఖపట్నం. అండ్ జ్యుడిషియరీ క్యాపిటల్ మన కర్నూలు అనుకున్నాం. ఆ విధంగా తన 3 రాజధాని ప్రాంతాన్ని ప్లాన్‌ని చెప్పడం జరిగింది. సరే, అది బూమరాంగ్ అవ్వటం, తర్వాత దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత మేము రెడ్యూస్ చేయబడ్డాం. కానీ ఈ రోజున్న పరిస్థితి చూస్తే 30,000 ఎకరాలు కాస్త 1,00,000 ఎకరాలకెళ్ళిన తర్వాత ఆ రైతులు 29 గ్రామాల రైతులు వాళ్ళు సరిగ్గా ఇది సరైన కరెక్ట్ పద్ధతి కాదు. మాకు 2014లో మా మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో సీఆర్‌డీఏ వర్సెస్ రైతులు వాళ్ళ మధ్య జరిగినట్టు ఎంఓఈ ప్రకారం మాకేమీ రావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి రెంట్ ఇస్తానే పోతా ఉన్నాడు. ఎక్కడ కూడా ఆపింది కూడా లేదు. కానీ ఈరోజు అమరావతి పేరుతోటి జరుగుతున్నటువంటి ఈ దోపిడీ ఏదైతే ఉందో, ఈ అవినీతి ఏదైతే ఉందో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే తప్పైపోతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఏప్రిల్ 1 నాడు ఏం చెప్పాడు? నేను ఒక ప్లాన్ బి ఇస్తున్నాను. మీరు ఆలోచించండి అని చెప్పాడు. లేదు ప్లాన్ బి నువ్వెవడు ఇవ్వడానికి పిచ్చోడన్న తర్వాత మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడున్న రైతుల పిలుపు మేరకు అమరావతి ఎళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా వస్తారు ఇక్కడికి అని దాడి చేయడానికి ఒక ఎవరు ప్రయత్నం చేసింది? కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు. ఎలా అయిపోయిందంటే పరిస్థితి, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్, చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి ఏమన్నా చేస్తే నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ మళ్ళీ దాన్ని కొనసాగింపు చేసేవాళ్ళనమాట. మళ్ళీ ఆయన అయిన తర్వాత ఇంకో కొనసాగింపులు. ఇప్పుడు ఆ కొనసాగింపులు లేవు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2019-24 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక ఎస్సీ కుర్రాడు, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఒక ఎస్సీ కుర్రాడు ఈ ఆర్కిటెక్చర్ మీద మాస్టర్స్ చేయడానికి ప్రభుత్వ ఫండింగ్ తో లండన్ వెళ్ళాడు. అబ్బాయికి అంతవరకు ఆ గవర్నమెంట్ 12 లక్షలు ఎంతో రిలీజ్ చేసింది ఫండ్. మిగతా ఫండ్ రిలీజ్ చేయాలి. అబ్బాయికి ఇంకా దాదాపు ఒక 6 నెలల్లో కోర్స్ అయిపోతుండగా ఈ కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి ₹1 కూడా రిలీజ్ చేయలేదు డబ్బులు. అబ్బాయి దాదాపు 7 చదివి చివరి నిమిషంలో అబ్బాయికి ఫీజు కట్టే స్తోమత లేక వెనక్కి తిరిగి వచ్చారనమాట. వాళ్ళు కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది, ఫస్ట్ వెంటనే రిలీజ్ చేయండి, ఇంతకాలం చదువు వేస్ట్ అవుతుందన్నా కూడా వీళ్ళు కౌంటర్ వేశారు కాబట్టి ఇవ్వలేదన్నమాట. అంటే వాళ్ళు చేస్తే వీళ్ళు రిలీజ్ చేయరు, వీళ్ళు చేస్తే వాళ్ళు చేయరు, వీళ్ళు చేసిన దానికి వాళ్ళు కొనసాగింపరు, వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళు కొనసాగించరు. ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది సార్? నాకు అర్థం కాలేదు. గతంలో ఈ పరిస్థితి లేదు కదా. వాళ్ళున్నా మీరున్నంతే, ఎవరున్నా అంతే. ఎందుకు అలా చేస్తున్నారు? ఈ పరిస్థితి రాకూడదు. ఎందుకు వచ్చిందంటే మీరు అబ్జర్వేషన్ చేసే చెప్తుంటారు. సో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది సరే, ఒక పిల్లవాడు, దళిత పిల్లవాడు స్కాలర్షిప్ కోసం ఎన్ఆర్ఐగా ఉండి లేకపోతే ఇంటర్నేషనల్లో లెవెల్‌లో చదువుకోవటం వెళ్ళిన తర్వాత శాంక్షన్ అయినటువంటి స్కాలర్‌షిప్‌ని సక్సెసివ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా ఆ స్కాలర్‌షిప్‌ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ విధంగా ఇవ్వకుండా కూటమి గవర్నమెంట్ అది స్టాప్ చేసుంటే ఇట్ ఈస్ ఎ బ్లండర్ మిస్టేక్ ఆఫ్ ది కూటమి గవర్నమెంట్. అయితే మీరన్నట్టుగా రైతుల విషయంలో, రాజధాని విషయంలో అక్కడ 2 వర్గాలుగా రైతులు విడిపోయినప్పటికీ, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని చూసి భయపడిపోయి బయటకొచ్చి మాట్లాడటానికి, గొంతులు విప్పటానికి చాలా మంది రైతులు సిద్ధంగా లేరు. భయపడుతున్నారు. అయితే భయపడుతున్నప్పుడు కూడా కొంతమంది రైతులు రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, మా భూములు మేము ఇవ్వము అని చెప్పినందుకు మా మీద దాడులు జరుగుతా ఉన్నాయి, మా మీద విమర్శలు వస్తా ఉన్నాయి, వాటి బారి నుంచి మమ్మల్ని రక్షించండి అని అడిగినప్పుడు లీగల్ సపోర్ట్‌గా లీగల్ టీమ్‌ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అదే రైతులు కొంతమంది మా భూముల విషయంలో కొంచెం ఇబ్బంది ఉంది, మీరు రండి అని చూడటానికి వెళ్ళారు. చూడటానికి వెళ్ళిన వాళ్ళ మీద దాడి చేస్తారా సార్? మీరు ఇందాక ఒక అడిగి ఎవరు దాడి చేశారు? రైతులు లేరా దాంట్లో? అదే రైతులే అవతల అనుకున్నటువంటి రైతులు, అవతల ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులు
వీళ్ళ మీద దాడికి వస్తారా? ఒకళ్ళు దాడి చేయటమే నిజమైతే ఇంతకు ముందాక ఏమడిగారు ఒక 2-3 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి పెట్టుబడి పెట్టేవాడు అమరావతికి రావటం లేదు. అవును. అమరావతికి రాకపోవటానికి పెట్టుబడి పెట్టేవాడు కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ రద్దు చేస్తా, అన్ని కక్కిస్తానంటున్నారు. భయం కదా, వాడు పెట్టుబడి పెట్టాడు, కట్టిన తర్వాత సగం వరకు వచ్చినాక అవన్నీ రద్దు చేస్తే వానికి బిల్లులు రావు, కోట్లు పెట్టి ఆడ వర్కులు చేస్తారు. నేను అడిగేది ఏంటంటే, అంటే నాకు అర్థమైంది సార్. అతను అనుకున్న రాజధానిని ఈయన ఒప్పుకోడు, ఈయన సూచించిన మావిగన్ని ఆయన ఒప్పుకోడు. అంటే ఇటు అటు దోబూచులాడమేనా? మావిగన్ అన్నా కూడా వచ్చిన 5 ఏళ్లలో ఈయన పూర్తి చేస్తాడా? చేయలేడు, మళ్ళీ ఈయన రద్దు చేస్తాడు. ఆయన మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తే ఆయన రద్దు చేస్తాడు. అమరావతిని 5 ఏళ్లలో ఆయన పూర్తి చేస్తాడంటే అది కూడా ప్రశ్నార్థకమే. అంటే ఇక్కడ రద్దు చేయటము లేకపోతే ఒపీనియన్ షేరింగ్ చేసుకోకపోవటం ఈ రెండు వేరు వేరండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకేదో అక్కడ ఉన్నటువంటి అమరావతిని నేను వ్యతిరేకిస్తానని ఎప్పుడు చెప్పాల. కానీ అమరావతిలో జరుగుతున్నటువంటి అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీని దానికి వ్యతిరేకం అని చెప్పాడు. మరి మావిగన్ ఎందుకు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పేరుతో చేసిన దోపిడీని, చేసిన అవినీతిని కక్కించండి. అంటే ఆల్ టుగెదర్ అమరావతి ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాక్టికల్ ప్రాజెక్ట్ కాదు అది. ఎందుకంటే పొలాల్లో కడుతున్న రాజధాని అది. మావిగన్ ఈజ్ ఏ ప్రాక్టికల్ ఎందుకు అంటున్నానంటే జనం మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసింది. సో అటు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని తీసుకొని ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి రైలు కానీ, లేకపోతే రోడ్డు కానీ, లేకపోతే నీకున్నటువంటి అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, లేకపోతే షిప్ కానీ, లేకపోతే ఫ్లైట్ కానీ, ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతం ఇది. 2014 నుంచి 19 వరకు రాజధాని నిర్మాణమే స్టార్ట్ అయింది. అప్పుడు అది పొలాల్లో కడుతున్న రాజధాని. 2019లో మీరు వచ్చిన తర్వాత అసెంబ్లీలో మీరు ప్రకటించారు 3 రాజధానులని. 2019-24 వరకు రాజధాని మేము నూజివీడు ప్రభుత్వ భూములలోనే నిర్మించండి, ప్రభుత్వ భూములే తీసుకోండి, ఇది వద్దు, దీన్ని మేము ఒప్పుకోము. అదే అసెంబ్లీలో గొడవ చేసి ఉండొచ్చు, బయట గొడవ చేసి ఉండొచ్చు. మీరు 5 ఏళ్ళు చూసి ఉండేసి వదిలేసి ఆయన కట్టిన అసెంబ్లీలోనే సమావేశాలు నిర్వహించారు, ఆయన కట్టించిన హైకోర్టులోనే కేసులు జరిగాయి. నారాయణ స్కూల్స్ ఏదైనా కావచ్చు. ఆయన నిర్మించిన సచివాలయంలోనే మీ సెక్రటరీ వ్యవస్థ అంతా నడిచింది. ఆ తర్వాత ఏమైంది? 3 రాజధానులు అన్నారు. అప్పుడు ఎందుకు అడ్డుకోలేకపోయారు మీరు? ఇప్పుడు వచ్చి మావిగన్ అంటారు మళ్ళీ ఎందుకు? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక రాజధాని అనేది అవసరం అవుతా ఉంది. విడిపోయిన వెంటనే ప్రభుత్వంలోకి ఎవరు వచ్చారు? కూటమి పేరుతో ఉన్నటువంటి 3 వచ్చారు. వాళ్ళు మీరు మొట్టమొదటినటువంటి శివరామకృష్ణన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును కూడా తప్పుదోవ పట్టించి తమ వర్గం కోసం, తన మనుషుల కోసం నల్లరేగడి భూముల్లోకి దీన్ని తీసుకొచ్చారు. ఇట్స్ ఎ గవర్నమెంట్ డెసిషన్. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఒక చోట కడుతున్నారు కదా, అది 30,000 ఎకరాలే అనుకుందాం. అప్పుడేంటి 30,000 ఎకరాలు? దానిలో ప్రభుత్వ భూమిని ఎక్కడ కలపలేదు. కావాలంటే మీకు రైతుల దగ్గర నుంచి భూమిని కొని ఫ్రీగా ఇస్తున్నారు రైతులు. 30,000 ఎకరాలు ప్రభుత్వ ఖర్చు లేదు. సరే ఏదో చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సరే 30,000 ఎకరాలు అయితే నో ప్రాబ్లం చేసుకోవచ్చు అని అన్నాడు. కానీ తర్వాత ఇంకొక 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు కలిసాయి, 50,000 ఎకరాలు. తీరా ఏమన్నా కట్టారంటే దానిలో ఏమీ జరగలేదు. ఓన్లీ మొత్తం సింగపూర్ నుంచి ప్లాన్లు, లేకపోతే వాళ్ళు రావటం, వీళ్ళు రావటం, ఓన్లీ విజిటింగ్సే. అలాంటి జరిగిన విజిటింగ్, మనం పోవటం, వాళ్ళు రావటం, ఇవన్నీ జరిగాయి. ఇన్సెప్షన్ ఆ పీరియడ్ అంతా కూడా అంటే మనం పురిటి నొప్పులు అంటాం చూడండి సార్. బిడ్డ పుట్టిన వెంటనే మనం పరిగెత్తలేక కొంత టైం కావాలి కదా, ఆ టైంలో జరిగింది. అయితే మీరు ఇంకో ప్రశ్న వేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 19-24 మధ్య మీరు ఎందుకు చేశారని. ఆ రోజు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడ రాజధాని ఉంటుంది, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఉంటుంది, దీన్ని మేమే డిస్టర్బ్ చేయట్లేదు. కానీ మహారాష్ట్రకి బాంబే ఉన్నట్టుగా ఫైనాన్షియల్ క్యాపిటల్ ఒకటి కావాల్సిన అవసరం ఉంది. అది వెల్ డెవలప్డ్ ఏరియా వైజాగ్ అనేది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. దాని మీద దృష్టి పెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టకుండా పనిచేస్తున్నాడా? ఇక్కడ రాజధాని అంటూనే 99 పైసలకి ఏమిస్తున్నాడు అక్కడ? ప్రపంచం మొత్తం ఇక్కడికి రండి, ఇక్కడ రండి అని పిలుస్తూ ఉన్నారు. సో వైజాగ్ని ఎవరు ఏ పార్టీ వచ్చినా వదిలే అవకాశం లేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ క్యాపిటల్గా అది ఉండాల్సిన అవసరం ఉంది, ఉంటుంది కూడా. అక్కడ రిసోర్సెస్ ఆ విధంగా ఉన్నాయి, వాతావరణం ఆ విధంగా ఉంది, డెవలప్మెంట్ అదే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 19-24 మధ్య మావిగాని ఎందుకు అనలేదు అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉద్భవించవచ్చు. కానీ అన్ని ఐడియాలు ఒకేసారి వస్తాయి సార్. ఇగో పాలిటిక్స్ తప్పితే ఇక్కడ ఏపీలో జరుగుతున్నది ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఏమైంది? అది బొందలో ఉందా, ఇంకెక్కడ ఉంది? బయటికి తీసామని ఎవరైనా అనుకున్నారా? దాని మీద ఎవరైనా మాట్లాడుతున్నారా? అసలుకి శివరామ కమిటీ ఇచ్చిన నివేదికకు విలువ లేనప్పుడు ఆ కమిటీని ఎందుకు వేయాల్సి వచ్చింది? వాళ్ళ టైం వేస్ట్. ఆ కమిటీ కోసం ఎంత ఖర్చు పెట్టి ఉంటారు? ఎవరి డబ్బు అది? ప్రజల డబ్బు కాదా సార్? ఇక్కడ అంటే మీరు కరెక్ట్ పాయింట్లోనే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి 14-19 మధ్య కానీ 24-29 మధ్య కానీ జగన్మోహన్ రెడ్డి గారు యుగో ప్రదర్శించడానికి అవకాశం ఏమన్నా? ఇట్స్ ఓన్లీ సజెషన్. మీరు అమరావతి అనే దాన్ని పార్లమెంట్లో పెట్టి దీన్ని ఎవడు చెరిపేయలేడు,
ఇది రాజ్యాంగ సవరణ అన్నట్టుగా మీరు చేస్తా ఉంటే, ఒక్కసారి ఆలోచించండి. ఇది ప్రాక్టికల్ అప్రోచ్ కాదు, ప్రాజెక్ట్ కాదు. మావిగాన్ అనేది ఒక ప్లాన్ బి నేను ఇస్తున్నాను. మీరు తీసుకోగలిగితే తీసుకోండి. అదే కదా ఆయన చెప్పింది. మనకు మహిళా బిల్లుకి ఎంతమంది అనుకూలం చేతులెత్తండి, రైట్. వీళ్ళు ఎక్కువ మంది చేతులు ఎత్తారు కాబట్టి ఇది ఓకే, రైట్. డిలిమిటేషన్కి ఎంతమంది మూజువాని ఓటు, రైట్. ఎక్కువ మంది చేతులు ఎత్తారు, తక్కువ మంది చేతులు ఎత్తలేదు, అది లేదు. ఎక్కువ మంది చేతులు ఎత్తారు కాబట్టి వీళ్ళు ఓకే అన్నట్టుగా ఉంది. ఏంది సార్, మావిగన్ కావాలనుకునే వాళ్ళు మా వైపు, అమరావతి అనుకున్న వాళ్ళు అటువైపు, మాకు ఓట్లేస్తారు, వాళ్ళకి వాళ్ళు ఓట్లేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అంత దమ్ముగా ఈ 2 ఏళ్లలో మాట్లాడింది. ఇది లైన్ నేను తీసుకుంటున్నాను, ఏమైతే అది అవుతుంది అని మొట్టమొదటిగా ఈ 2 ఏళ్ల తర్వాత నేను విన్నాను. సార్ ఇక్కడ మీరు చాలా నైస్ కంపారిజన్. పార్లమెంటరీ ఓటింగ్ సిస్టమ్ ఒక డెసిషన్ మీద ఎలా ఉంటుంది అనే దాని మీద మీరు ఎగ్జాంపుల్ గా మొన్న డీలిమిటేషన్, మహిళా బిల్లు గురించి చెప్పినట్టున్నారు. సో దాని లైన్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత గట్టిగా చెప్పినాడు. సో తను ఫీల్ అయ్యి అక్కడ జరుగుతున్న అవినీతిని ఇక ఏమాత్రం మనం విస్మరించడానికి వీల్లేదు. కాబట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. అంటే రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అనే దానికి నేను ముందే ప్లాన్ ఇస్తున్నాను మీకు. ఎందుకంటే దానిలో చెప్పేటప్పుడు కూడా నేను ఉన్నాను కాబట్టి. సో రేపటి నుంచి ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ వంతుగా అమరావతిలో ఏం జరగబోతా ఉంది, 20,000 కోట్లతోటే ఒక రాజధానిని ఇక్కడ కంప్లీట్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు 1,00,000 కోట్లు ఎందుకు పెడుతున్నారు ఇక్కడ? ఎవరి కోసం పెడుతున్నారు? 1,00,000 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ భూమిని రైతుల దగ్గర నుంచి లాగేసుకొని ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఎవరికి ఇవ్వబోతా ఉంది, ఈ రాజధాని ఎవరికి చేతుల్లో ఉండబోతా ఉంది, వీటన్నిటిని మేము ప్రజల్లో పెట్టదలుచుకున్నాం సార్. ఈ యొక్క ప్లానింగ్ ని వాళ్ళు ప్రజలకు ఇప్పుడే అవన్నీ కుతంత్రాలు, ఇలా రాజధానిని పలుచన చేసే విషయాలు ఇవన్నీ కూడా గొడ్డలి పార్టీ అప్పుడే కూడా నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. చంద్రబాబు నాయుడు అప్పుడే ప్రజలకు వివరించేస్తున్నారు కదా సార్. డ్యూ రెస్పెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు, ఆయనకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం కానీ ఎక్స్పీరియన్స్ కానీ, ఐ థింక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైకో పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీని అనటం మానేస్తే మంచిది. ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఒక సింబల్ ఉంది. మా సింబల్ ఫ్యాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఫ్లాగ్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక నీకు నచ్చకపోవచ్చు, మా పాలసీ నీకు నచ్చకపోవచ్చు. బట్ హూ ఆర్ యూ టు టెల్ ఇది గొడ్డల పార్టీ, సైకో పార్టీ ఇట్లా అంటారా సార్? అంటారా? నేను అడుగుతున్నాను. ఇది ఆయన వయసుకి, ఆయన రాజకీయ పరిజ్ఞానానికి ఇది కరెక్టా? కూడదు నేను అంటున్నా. ఇది మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో మీరు గొడ్డలి పార్టీ, సైకో పార్టీ, సైకోలు అనడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి గౌరవం ఇవ్వండి, ఒక రాజకీయ పార్టీకి గౌరవం ఇవ్వండి. మీ పార్టీ నాయకులు ఎంతమంది మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా మాట్లాడాలి సార్. ఎందుకు మాట్లాడతారు కాదు, ఎందుకు మాట్లాడడం లేదు ఇంతవరకు? ఆ లైన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు మీరు? సార్ మేము తీసుకుంటాం. ఇలా అనడం సార్ నేను చెప్తున్నాను, మైక్ పెట్టి యూటీవీ సాక్షిగా నేను చెప్తున్నాను, రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీ అన్నా, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏం చేస్తారంటే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము చేయటం అంటే ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో ఏం చేస్తాం? తరించుకుంటామా? కాదు, ప్రజల్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఇందాక ఒక మాట, ఎందుకు నోరు మూసుకున్నారన్నారు మీరు. ఇది చాలా కాలం నుంచి జరుగుతుంది మా మీద దాడి, కానీ తప్పు అని చెప్తున్నాను. రాజ్యాంగబద్ధంగా మీకు ఎలక్షన్ కమిషన్ రెగ్యులేషన్స్, రూటీస్ మీకు తెలిసినట్లయితే సీనియర్ గా ఉండి మీరు ముందు ఆ మాట మాట్లాడకూడదు. మీరు మాట్లాడితే మీ పార్టీ అంతా మాట్లాడుతుంది. నేను అడుగుతున్నా, గొడ్డలి పార్టీ అంటే మీ పార్టీని మేము ఏదైనా అనొచ్చా? అనాలా? అనలేమా? తప్పది. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమైనా అన్నారు ఈ విధంగా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఒక సింబల్ ఉంది. దయచేసి మీరు ఫ్యాన్ గురించి మాట్లాడుకోండి. ఈ ఫ్యాన్ గాలి రావట్లేదు, గాలి ఆగిపోయిందో, రెక్కలు ఎరిగిపోయినాయో అది మాట్లాడుకోండి. మేము ఓడిపోయాం కాబట్టి. కానీ మీది గొడ్డల పార్టీ అంటే మాకేం గొడ్డల సింబల్ ఉందా? గొడ్డలు ఎక్కడదండి? నీ కట్టి లేకపోతే గొడ్డలు పని చేస్తుందా? కట్టి ఎవరిది? అడుగుదామా? కట్టిని గొడ్డల్ని ఇక్కడ బ్లేమ్ చేద్దామా? నారాసుర రక్త చరిత్ర అని నా చేతిలో గొడ్డలు పెట్టి వివేకానంద రెడ్డిని నేను చంపినట్లుగా సాక్షి ప్రధాన శీర్షికలో వేశారు, పత్రికలో వేశారు. ఇది గొడ్డలి పార్టీ, నా చేతిలో గొడ్డలు పెట్టారు వాళ్ళు, పాపం వారిదని. దానికి లాజిక్ కూడా చెప్పారు కదా ఆయన. కార్టూన్స్ ఆర్ డిఫరెంట్. మనం పత్రికా రంగాన్ని గురించి మాట్లాడినప్పుడు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఈ కార్టూన్లు లేకపోతే ఇవన్నీ కూడా వేరుగా వస్తాయి సార్. కానీ పదే మీరు ఇందాక ఒక మాట అన్నారు, బహిరంగ సభల్లో గొడ్డల పార్టీ సీనియర్ నాయకుడిగా ఉండి, రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ గా ఉండి ఆ విధంగా మాట్లాడటం ఆయనకి తగదు. డ్యూ రెస్పెక్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు నచ్చకపోతే ఒక రాజకీయ పార్టీ విధానాలను మీరు విమర్శించండి. కానీ ఆ రాజకీయ పార్టీకి ఉన్న నేపథ్యాన్ని, సింబల్ని, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి అనేకమైన అంశాలని ఈ విధంగా మీరు మాట్లాడటం మంచిది కాదు. మీరు మాట్లాడినప్పుడు మేము నోరు మూసుకొని కూర్చోవటం మాకు మంచిది కాదు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మల్లయ్య కొండ అంటే ఒక శైవ క్షేత్రము. తిరుమల తిరుపతికి 7 కొండలు ఎంత పవిత్రమో
మల్లయ్య కొండలో ఉన్న 3 కొండలు, ఇనుము కొండ, సాధు కొండ, మళ్ళీ 3 కొండలు అంత పవిత్రము. అక్కడ మైనింగ్ కి కూటమి సర్కార్ జీవో ఇస్తే దానికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు పోరాటం చేశారు తప్పితే మీ పార్టీ అసలు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపిలా మల్లయ్య కొండ విషయం నాకు తెలిసి. కానీ అక్కడ ప్రజల అభిప్రాయాలను, ఆ శివ యొక్క భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వమే నలుగురిని ప్రతినిధులు పంపించింది. కిషోర్ కుమార్ రెడ్డి, నల్లార్ కిషోర్ కుమార్ రెడ్డిని, ఎమ్మెల్యే షాజాన్ బాషాని, సుఖవాసి ప్రసాద్ బాబుని, ఆ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాదర్ పఠాన్ బాబు ఏదో వాళ్ళని పంపించి ఇప్పటి నుంచి ఇక్కడ మైనింగ్ జరగదు అని స్టేట్మెంట్ ఇప్పించారు. మరి మీరేం చేయలేదు కదా అక్కడ. ప్రజల యొక్క కష్టాలు, భక్తుల యొక్క మనోభావాలు మీరే పట్టించుకోలేదు కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలం లేకుండానే ప్రజలు తమంతట తాము కదిలి ఆ జీవుల్ని మైనింగ్ ని జరగకుండా చేశారంటారా? ఎవరు నడిపించారు? ముందు ఉండి ఎవరు నడిపించారు? ఒక్క నిజబెట్టమనండి. మేము ముందు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, ఆ ఆలయాన్ని గతంలో అభివృద్ధి చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ ముగ్గురులో ఎవరైనా ముందుండి నడిపించారా? అక్కడ ఉన్న రవిశంకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి ముందుండి నడిపించారు కొంతవరకు కూడా. చిన్నబాబు, పెద్ద బాబు ఓకే పార్టీ వాళ్ళే కదా కావచ్చును. ఆ గ్రామస్తులు, దానికన్నా ముందు వాళ్ళు గ్రామస్తులు. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి శివుని భక్తులు గాని, ఇది మనకి వెంకటేశ్వర స్వామి భక్తులు ఎలా ఉంటారో, శివుని భక్తులు కూడా అంతే భక్తితోటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేవాలయాల్ని కాపలా కాసుకుంటూ శ్రీ వైష్ణవులు, శివుడు వైష్ణవుడు ఇద్దరు ఒకటే, ఏడుకొండల స్వామి. అది జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఇక్కడ? కూటమి సర్కార్. కూటమి సర్కార్ని ఇక్కడ ఆ వైష్ణవ లేకపోతే శివ ఆలయాలు ఉన్నాయని తెలియదు వాళ్ళకి. అంటే వాళ్ళకి నిజంగా దేవుడు అంటే భక్తి ఉందా? భక్తి ఉండబట్టే కదా ఇప్పుడు మైనింగ్ మేము చేయడం లేదు, నిలిపేస్తామన్నారు వాళ్ళు. ఆ జీవోలు ఇచ్చే ముందు వాళ్ళు ఆపేస్తామన్నది ప్రజా ఉద్యమం ఇక్కడ తయారవుతా ఉంది. ప్రజల నిరసన, చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేస్తే, అయితే మీరు అన్నట్టుగా డైరెక్ట్ గా మీరు ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపించారా? లేదు అనే సమాధానం వస్తున్నప్పుడు కూడా ఎంతో కాస్తో కోస్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని వెనకాల ఉన్నది. కొండల్ని, మైనింగుల్ని, దేవాలయాల్ని ఈ విధంగా మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదని ప్రజా తిరుగుబాటు జరగడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ ని ఆ ప్రాంతంలో తీసుకుంది. తీసుకోబట్టే ఈరోజు వేరే ప్రాంతంలో సంబంధించిన వాళ్ళు అయినా సరే, కిషోర్ కుమార్ రెడ్డి గాని, మీరు చెప్పినటువంటి రాంప్రసాద్ గాని, లేకపోతే భాషా గారు గాని, వీళ్ళందరూ కూడా వచ్చి చెప్తుంటే అసలు ఇక్కడ చేయాల్సిందల్లా ఏంటంటే, జీవో ఎవరు ఇష్యూ చేశారు, ఈ మైనింగ్ జరగదు అని చెప్పే కన్నా జీవో నాపి నోటు మాట నోట్ అనేది లేదు కదా. లేదు. నోట్ వచ్చే దానికోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రాంత నాయకులు ఎవరున్నారో వాళ్ళు తర్వాత ఉద్యమాన్ని లీడ్ చేస్తారు. ఖచ్చితంగా లీడ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి నిజంగా వాళ్ళకి దేవుడి మీద భక్తి ఉన్నా, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎకాలజీ దెబ్బతినకుండా ఉండాల్సిన అవసరం ఉన్నా, ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారే. ఆయనే కదా సార్. అవును, సనాతన ధర్మం. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? కొండలు తవ్వేస్తుంటే ఆయన అన్ని కాపాడేవాడు కదా. ఈ ఫారెస్ట్ లో మొత్తాన్ని ఛత్తీస్గఢ్ వాళ్ళకి లేకపోతే ఇంకొకళ్ళకి ఎన్ని ఇచ్చింది ఎవరు? కూటమి ప్రభుత్వమే కదా. కూటమి ప్రభుత్వంలో ఈ సార్ ఉన్నట్టేగా వేశారు, సనాతన సార్ ఉన్నట్టేనా? మీరు ఇప్పుడు గొడ్డలి పార్టీ అంటే ఎంత బాధపడ్డారు, సనాతన సార్ అంటే వాళ్ళు కూడా అట్లే బాధపడతారు. ఆయనకు ఒక పేరుంది, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ చెప్తాను. ఓకే ఓకే. సనాతన అనేది ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ ఇది. అక్కడి నుంచి చూస్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు అంటాను, జనసేన పార్టీ అంటాను, కూటమిని 15 సంవత్సరాలు మోయటానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఈరోజు నాకు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదు. నేను చంద్రబాబు నాయుడు గారికి అన్ని అనుభవం ఉంది, ఆయన వెనకాల నేను ఉంటాను. డిప్యూటీ సీఎంగా రాజ్యాంగబద్ధంగా లేకపోయినా నాకు ఇది చాలు. లేకపోతే ఏదైనా గందరగోళం జరిగితే అక్కడ మన శ్రీలంక కదా, శ్రీలంక ఏది కృష్ణలంకన, కృష్ణలంకన శ్రీలంక చేశారు కదా సాయికృష్ణ విషయంలో. సో అక్కడ ఏం మాట్లాడకపోయినా ఎక్కడైనా అలజడి జరిగితే హోమ్ మినిస్ట్రీ ఎవరు, నేను తీసుకుంటే ఏమవుతుంది నీ పరిస్థితి, ఇవన్నీ అనడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో కొండలు ఉన్నాయి, 3 కొండలు ఉన్నాయి. 3 కొండల్లో 2 దేవాలయాలు, ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. వాటి కింద లేకపోతే పైన మైనింగ్ చేస్తే ఈ దేవాలయాలు, ప్రజల భక్తుల మనోభావాలు ఏమవుతాయో జీవో వచ్చేటప్పుడు తెలియదండి. వాట్ ఈస్ డూయింగ్? ఏం చేస్తున్నట్టు అంటే మొత్తాన్ని తవ్వుకోమని ఛత్తీస్గఢ్ వాళ్ళకో లేకపోతే ఎంఎన్సీ కంపెనీలకో మొత్తం ఇచ్చేస్తే లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, దైవ భక్తులు ఎవరైతే ఉన్నారో, నిజంగా శివభక్తులు, వైష్ణవ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకై వాళ్ళు ఉద్యమాలు చేసే దశలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి చేయకుండా పోలేదు. ఈరోజు మా పరిస్థితి ఏంటి? మేము మాట్లాడితేనే మా మీద కేసులు పెడతా ఉన్నారు, లేకపోతే మేము సోషల్ మీడియాను వాడితేనే కేసులు పెడతా ఉన్నారు. గతంలో మీరు పెట్టారు, ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారు. ఇద్దరు మీడియాకు స్వేచ్ఛను ఇవ్వలేదు. ఏమన్నా మాట్లాడాలంటే ఆ రోజు ఎలా భయపడ్డారో ఈ రోజు అదే పరిస్థితి, భయపడుతున్నారు మీడియా మాట్లాడాలంటే కూడా. సార్ ఆ ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా, మా ప్రభుత్వమైనా, ఇంకొక ప్రభుత్వమైనా పోలీసులు నిర్వీర్యం అయిపోవటం అనేది సిస్టాన్ని మనం కొలాప్స్ చేయటం. కాబట్టి పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, లేకపోతే టేక్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్, వాళ్ళు కాస్త వెన్నెముకతోటి పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని చేయించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద, ప్రతిపక్షం మీద, ఇద్దరి మీద ఉంటుంది.
నువ్వు హ్యూమన్ రైట్స్‌ని గాని, లేకపోతే మాట్లాడే హక్కును గాని, నువ్వు కాలు రాయాలనుకుంటే తప్పది. మేము చేసినా తప్పే అవుద్ది. మీరు సీనియర్ జర్నలిస్ట్‌గా మీరు ఊరకాయ ఏమి అనరు నాకు తెలుసు. మీ కెపాసిటీస్ నాకు తెలుసు. ఆ టైంలో కొన్ని జరిగుండొచ్చు మా విధానంలో కూడా. కానీ వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఒకవేళ మేము తప్పు చేసుంటే మాకుంటుంది. ఇప్పుడు తప్పు జరగకుండా చేయాల్సిన బాధ్యత కూడా మీకుంటుంది. అదే కదా చెప్తే ఇగో పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఉంటుంది. ఇగో పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఇగో పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు. మేము ఎలా ఉన్నామంటే విజ్ఞప్తుల మేరకే ఉన్నాం ఈరోజు. ఇగో పాలిటిక్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మావిగాన్ అనేదాన్ని నేను ఒకటి ఇస్తున్నాను. ప్లాన్ బి అని ఎందుకంటాం? మీరు ఆలోచించండి ఎందుకంటాం? ఐపీఎస్ ఏబి వెంకటేశ్వర అని మీరు పనిష్ చేశారు. మీ ప్రభుత్వంలో ఉన్న ఐపీఎస్ వీళ్ళు పనిష్ చేస్తున్నారు ఇప్పుడు. అంతే కదా, సరిపోయింది. ఇగో పాలిటిక్స్ కదా. ఎక్కడ పనిష్ చేశారు? ఏబి వెంకటేష్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు మీ ప్రభుత్వంలో? ఒక ఐపీఎస్ అధికారి, డీజీ స్థాయి అధికారి అంత ఘోరంగా ఉద్యోగ విరమణ చేసిన దాఖలాలు ఎప్పుడైనా చూశారు మీరు? ఇక్కడ ఒక అంశాన్ని నేను మీ దృష్టి తీసుకొస్తాను. ఏబి వెంకటేశ్వర గారి విషయంలో ఆయన పోస్టింగ్ కోసం, తర్వాత ఆయన పెన్షన్ కోసం, తర్వాత ఆయనకు రావాల్సినటువంటి గ్రాట్యుటీ కోసం, అతను రావాల్సినటువంటి హెచ్ఆర్ఏ గాని, డిఏ గాని వీటన్నిటి కోసం కోర్టు కూడా వెళ్ళటం జరిగింది. కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ హిజ్ సూపరాన్యుయేషన్ ఆయన రిటైర్మెంట్ ఏజ్ వచ్చినప్పుడు ఆయనకి గౌరవంగా పోస్టింగ్ ఇచ్చి ఒక లూప్ లైన్ పోస్ట్, ఒక సాధారణమైన స్టేషనరీ డిపార్ట్మెంట్ సంథింగ్ ఏదో ఇచ్చేసి ప్రభుత్వాలు ఇట్లనే చేస్తాయి. అదే చెప్తున్నా. ఇక్కడ నేను అధికారులు ఏం చేస్తారు? వాళ్ళైనా ఈ ప్రభుత్వమైనా కూటమైనా మీరైనా ఇక్కడ నేను వస్తున్నా. అంటే మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటూనే చెప్తున్నాను. ఒక ఐపీఎస్ ఆఫీసర్ సరే కాస్త కూస్తో గౌరవంగా రిటైర్ అవ్వడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ డే అయినా సరే నీకు యూనిఫామ్ వేసుకొని డిపార్ట్మెంట్కి వెళ్ళి బుకేలు ఇచ్చేవాళ్ళు, నీ గురించి మంచిగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజు రిటైర్ కమ్మని ఇచ్చారు. ఏబి వెంకటేశ్వర గారు ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను దగ్గరగా ఆ స్టేట్మెంట్ని ఆ రోజు చూశాను కాబట్టి నేను చెప్తున్నా. చివరి రోజైనా సరే నా యూనిఫామ్లో నేను రిటైర్ అయ్యే అవకాశం నాకు ఇచ్చారు, సంతోషంగా ఉంది అన్నాడు. తర్వాత ఆయన బయటకు వచ్చాడు, ఒక రాజకీయ పార్టీ పెట్టాడు, ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. పెట్టాడా? ఇంకా లేదు కదా, వస్తుంది, ఆ లైన్లో వస్తున్నారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి? పివి సునీల్ కుమార్ గారు నిన్న 30వ తేదీ నాడు సస్పెన్షన్లోనే ఉండి కనీసం పోస్టింగ్ లేకుండా ఇంటి దగ్గర నుంచే రిటైర్ అయిపోయినటువంటి అంశం. మీరు ఇందాక ఒక మాట అన్నారు చూడండి, ఇగో పాలిటిక్స్ అని. ఈ ఇగో పాలిటిక్స్ కనీసం మేము ఇగో అనుకోండి, మాలాగా చేయాలి కదా, లాస్ట్ డేనే ఆయనకి ఇవ్వాలిగా. అంటే ఇది సూపర్ ఇగోనా? చెప్పాలి మీరు. అంతే చెప్తున్నాను. పరాకాష్ఠకు చేరిందా? శ్రీలక్ష్మి గారు ఆవిడ ఐఏఎస్, ఆవిడ లాస్ట్ లో చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నమస్కారం అని చెప్పారు. ఎందుకు? నన్ను 3 రోజులు సెలవులు వచ్చిన తర్వాత అయినా సరే పోస్టింగ్ లో ఒక రోజు ఉన్నాను, నాకు ఏదో ఇచ్చారన్నది. కానీ సునీల్ కుమార్ గారు ఏం చెప్పాలి? దళితుడేనా? ఒక ఎస్సీ అయినా? ఇది కొద్దిగా డిబేటబుల్ విషయం. కనీసం ఒక్కరోజు కూడా ఇతనికి డ్రెస్ వేసుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించదా? శ్రీలక్ష్మి గారు కాపు కావచ్చు, ఆమెకు పెద్ద పీట వేశారా, దళితుడైన చిన్న పీట వేశారా అనేది డిబేటబుల్. అది మనం ఏం చేయలేము, దాన్ని కల్పిస్తారు. ఆ విధంగా చేస్తారు. డిబేటబుల్ ప్రశ్న అది. మాకన్నా చాలా గొప్పోళ్ళు కదా, అందుకే కదా మీరు గెలిచింది 164 తోటి. మమ్మల్ని మీరు ఏం చేశారు? వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు సైకోలు, వీళ్ళు గొడ్డళ్ళు అని చెప్పొచ్చారు కదా సార్. మీరు ఇప్పుడు సునీల్ కుమార్ విషయంలో మీరు గొడ్డల కన్నా ఇంకేమన్నా రంపం ఆడారా ఏంటి? ఏం పెట్టుకొచ్చారు సార్ గొంతు? ఎందుకు డ్రెస్ కూడా వేయించుకోలేదు, వేయించనివ్వలేదు? హౌ కెన్ యూ, మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటారు మాకన్నా గొప్పోళ్ళు అని చెప్పండి? మేము తప్పుడు వాళ్ళమే. నో, హౌ యు ఆర్ గోయింగ్ టు క్లెయిమ్ యువర్ సెల్ఫ్? అంటే మీరు మాకన్నా గొప్పోళ్ళు అవుతున్నారా, లేకపోతే కింద పోతున్నారా? ఆలోచించరా? మీ దగ్గర థింకర్స్ లేరా? థింక్ ట్యాంక్ లేదా? లేకపోతే గైడ్ లైన్స్ లేవా? ఒక యూపీఎస్సీ క్యాండిడేట్, లేకపోతే ఒక సెంట్రల్ సర్వీసెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ రిటైర్ అయ్యేటప్పుడు వీళ్ళు ఏమన్నా నరహంతుకులా? లేకపోతే వీళ్ళు ఏమన్నా ఎక్కడన్నా ఇరుక్కొని ఉన్నారా? బార్డర్ సెక్యూరిటీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎస్, ఈజ్ అండర్ సస్పెన్షన్. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజు ఇచ్చినట్టు అవకాశాన్ని కూడా అది కూడా మీరు ఇవ్వలేరా? ఎలా? దీన్ని ఇంకా మేము లోతుగా చర్చిస్తే డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ నేను ఇక్కడ చెప్తున్నాను మీకు. అంటే వాళ్ళకన్నా మేము కొద్దిగా బెటర్గా చేయగలిగాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ అవుతున్నారా, వీళ్ళు బెటర్ అవుతున్నారా? చెప్పండి మీరు. అదే ఏబి వెంకటేశ్వర గారు ఎప్పుడైనా వచ్చినప్పుడు, సునీల్ కుమార్ వచ్చినప్పుడు ఇద్దరిని గురు శిష్యులు వాళ్ళిద్దరిని ఒకసారి పెట్టి మాట్లాడించండి మీరు. ఖచ్చితంగా. అప్పుడు వెంకటేశ్వర గారు జగనే బెటర్ అబ్బాయి, నీకు మరీ దారుణం జరిగింది, నిన్ను మరీ అన్యాయంగా డ్రెస్ కూడా వేయించుకొని నాకు అట్లీస్ట్ నాకు ఆ గౌరవం ఇచ్చాడని ఆయన చెప్పారు. మాకు మంచి సూచన కూడా ఇచ్చారు మీరు. అడుగుతాను నేను ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వర గారిని, సునీల్ కుమార్ గారిని ఇద్దరిని స్టూడియోకి పిలుస్తాను ఖచ్చితంగా. నేను ఇద్దరిని ఎదురెదురుగా పెట్టండి సార్. ఇద్దరిని పెడతాను. ఈ ప్రభుత్వాలు తీసుకున్న ఇగో పాలిటిక్స్ వల్ల ఐపీఎస్లు ఎలా బలవుతున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళతో నేను వివరిస్తాను. నేను నియర్ అబౌట్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ లో ఒక 18 years పనిచేసి ఒక సీనియర్ మేనేజర్ గా బయటకు వచ్చినటువంటి ఒక ఇంజనీర్. నేను ఐ నో హౌ ఏ ఎంప్లాయీ ఈజ్ టు వర్క్ ఇన్ దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్. ఒక డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగస్తుడు ఏ విధంగా ఉద్యోగం చేయాలో వాళ్ళు తెలుసుకోవాలి. నెంబర్ 1. మీరు ఎందుకు ఒక మాట అన్నారు చూడండి, ఇగోకి వెళ్ళి వీళ్ళందరినీ ఐఏఎస్ వాళ్ళని, ఐపీఎస్ వాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెట్టారండి. ఎవరండి పొలిటీషియన్? ఆఫ్టర్ ఆల్ హి హస్ బీన్ ఎలెక్టెడ్ ఓన్లీ ఫర్ 5 years. నీ సర్వీస్ ఏంటి? ఆల్ ఇండియా సర్వీస్ లో మీరు యూ విల్ బి దేర్ అప్ టు 60 years ఆఫ్ ది ఏజ్. అంటే మీరు ఎవడు ఊదమంటే ఊతారా?
డోంట్ హ్యావ్ స్పైనల్ కార్డ్? మీకు వెన్నెముక లేదా? వెన్నెముకను విరిచేస్తున్నారు. ఎరవరు. కాకపోతే పోస్టింగ్ సార్ ఇవ్వరు. ఎరవరు. ఆ. అన్లెస్ అంటిల్. గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఐపీఎస్ లో ఎంతమంది ఈ రోజు కీ పోస్ట్ లో ఉన్నారు? 14 నుంచి 19 వరకు చేసిన ఐపీఎస్ లో మీ ప్రభుత్వ హయాంలో ఎంతమంది కీ పోస్ట్ లో సార్, ఉన్నారు? ఇది చాలా కాంట్రడిక్షన్. మనం డిబేట్ లోకి వెళ్తున్నాం. ఆ. ఇది నేను బీయింగ్ అన్ ఎంప్లాయ్ ఫర్ సమ్ టైం, లేకపోతే సమాజంలో ఐఏఎస్ని ఐపీఎస్ని లేదా చదివినట్టు వ్యక్తిగా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు వీళ్ళ ముసోరి ట్రైనింగ్ ఎలా ఉంటుంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది చూసినటువంటి చదివినట్టు వ్యక్తిగా నేను చెప్తున్నాను. దెర్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్స్. ఎస్ఆర్ శంకరన్ గారిని తీసుకోండి సార్, ఈజ్ నో మోర్ నౌ. ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా చేయమంటే ఐఎమ్ సారీ, ఇట్ ఈస్ అగెనెస్ట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పాడు. కాంట్ యూ సే లైక్ దట్? చెప్పలేరా మీరు? ఎందుకు వస్తే నెక్స్ట్ గవర్నమెంట్ మీ మీద సస్పెండ్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అసలు? అందరిని చేయలేదే? ఏమనుకుంటున్నారు? ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మేమేమన్నా చదువుకోకుండా వచ్చి రాజకీయాల్లో ఉన్నావా? మీరేమో ఎలగబెట్టడం కోసం వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మీరు బెండ్ అయిపోయి లాస్ట్ లో ఈ విధంగా చెప్తారా? నేను అడుగుతున్నా, బీయింగ్ ఎ పొలిటీషియన్ ఐఎమ్ టెలింగ్ హూ ఇస్ దిస్ బ్లడీ పొలిటీషియన్? వీళ్ళు చెప్తే మీరు వంగుతారా? రైట్ టు మెయింటైన్ న్యూట్రాలిటీ. మీరు ఒక సిస్టంలో సెలెక్ట్ అయ్యి వచ్చినటువంటి ఆఫీసర్స్. తప్పు జరిగిందా? తప్పని చెప్పండి సార్. డిసెంట్ నోట్ రాయండి సార్. ఒకవేళ మీకు క్యాబినెట్ లో కానీ, లేకపోతే ఒక మంత్రి కానీ, లేకపోతే ఒక ఆఫీసర్ కానీ ఇది చేయకూడదు అన్నప్పుడు యూ రైట్ ఎ డిసెంట్ నోట్. ఎందుకు మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు? మీరు ఎందుకు చెప్తారు? అసలు అవకాశం మీరు ఎందుకు ఇస్తున్నారు? నో. బిఫోర్ బ్లేమింగ్ పొలిటీషియన్ ఆర్ పొలిటికల్ సిస్టమ్, ట్రై టు అండర్స్టాండ్. ఒక బ్యూరోక్రాట్, న్యూట్రల్ గా ఉండాల్సినటువంటి బ్యూరోక్రాట్ ఏ విధంగా ఇదైపోయాడు, ఎందుకు ఇబ్బంది పడ్డాడు, ఆ ఇబ్బందిని ఈరోజు మనం ఎందుకు చర్చించాల్సిన అవసరం వచ్చింది? మీకన్నా ముందున్నటువంటి దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ఆఫీసర్స్. వీ కెన్ రెడ్ సెల్యూట్ చేయొచ్చు వాళ్ళందరికీ కూడా. రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ ముఖ్యమంత్రులకు తెలియకపోతే, మంత్రులకు తెలియకపోతే, సార్ ఈ విధంగా చేయాలి సార్, ఐఎమ్ హియర్ టు గివ్ సమ్ అడ్వైస్. మీకు అడ్వైస్ ఇవ్వటం కోసం మేము ఇక్కడ ఉన్నాం సార్. వీఆర్ ది ఇయర్స్ అండ్ ఐస్ అండ్ నోస్ ఆఫ్ ది పొలిటీషియన్. ఎవడండి పొలిటీషియను? ఇల్లిటరేట్ ఫెలో. పొలిటీషియన్కి మీకు ఎవరికైనా క్వాలిఫికేషన్ ఉందా? 10th క్లాస్ పాస్ కావాలి, డిగ్రీ పాస్ కావాలి, ఉందా? లేదు కదా. బట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, నీకేముండాలి? యూ మస్ట్ క్వాలిఫై ఇన్ ద యూపీఎస్ ఎగ్జామినేషన్. యూ మస్ట్ బి ఎ గ్రాడ్యుయేట్. నీకు ఒక డిగ్రీ ఉండాలి. నీ రాజకీయ నాయకుడు కదా అవసరం లేదే. రాజకీయ నాయకుడు ఇస్ ఇల్లిటరేట్ ఫెలో. తంబ్ రూల్ అంటే అలాంటి వారు కూడా యూపీఎస్సీ క్రాక్ చేసి వచ్చిన వారు సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా. కొట్టొచ్చు, సిస్టమ్ అది కొట్టొచ్చు. రాజకీయ నాయకుడు ఈజ్ ఎ పాలసీ మేకింగ్ ఇన్స్టిట్యూషన్. కరెక్ట్ కదా. ఇట్స్ ఎ పాలసీ మేకింగ్ ఇన్స్టిట్యూషన్. యు ఆర్ ద ఈస్ అండ్ ఐస్ ఆఫ్ దట్ జెంటిల్మెన్. నువ్వు అతనికి చెవులు కళ్ళులాగా ఉండాల్సిన అవసరం ఇది ఉందని సివిల్ సర్వీసెస్ మాన్యువల్ చెప్తాయి. నువ్వు అవన్నీ మూసేసుకొని నాకు డ్రెస్ ఇవ్వలేదు, లాస్ట్లో నన్ను చేర్చుకోలేదు అనే దశలోకి, మాట్లాడుకోవాలి దశలోకి ఈరోజు వెళ్ళాం. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అంశం. నేను ఎందుకు చెప్పాను? ఆ ప్రభుత్వం ఆయనకు అవకాశం ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఎందుకు అవకాశం ఇవ్వలేదు? శ్రీలక్ష్మికి ఇచ్చారు కదా. ఒకళ్ళకి ఇచ్చి ఇంకోళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అంటే ఇంత పార్షియాలిటీ, ఇంత కులపిచ్చా ఉండాలనా? దళితుడికి హక్కు ఉండదా? సరే తప్పు జరిగింది అనుకుందాం, సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తర్వాత రివోక్ చేయరా? రిటైర్ అవుతున్నారని తెలుసు, ఒకళ్ళకి రివోక్ చేసి ఒకరికి పోస్టింగ్ ఇవ్వకుండా ఇంతకాలం పెట్టుకుని లాస్ట్లో మీరు ఒక అవకాశం ఇచ్చినప్పుడు, ఒక ఎస్సీగా ఉన్నటువంటి అతనికి అవకాశం ఇవ్వకపోతే రేపు సమాజం దీన్ని చర్చిస్తుందని అనుకోరా మీరు? సో మన ఇద్దరం అనుకుని మాట్లాడుతున్నామా? మీరు డైలీ మీరు కరెంట్ అఫైర్స్ను ఫాలో అవుతారు కాబట్టి జరిగినట్టు సన్నివేశాన్ని నా ముందు పెట్టారు. నాకు కాస్త కొంచెం తెలుసు కాబట్టి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. నేను ఒకవేళ రాజకీయ పక్షమే తీసుకుంటే నేను ఇవన్నీ మాట్లాడను. వాట్ షుడ్ బి ద రోల్ ఆఫ్ ద బ్యూరోక్రాట్? వాట్ షుడ్ బి ద రోల్ ఆఫ్ ఎ పొలిటీషియన్? వాట్ షుడ్ బి రోల్ ఆఫ్ ద కామన్ మ్యాన్? వాట్ షుడ్ బి ద రోల్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్? హూ హ్యాస్ టు హెడ్? ఇవన్నీ తెలుసు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇన్ని అంశాల మధ్య ఇగో అనేది ఒకళ్ళకి ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ దీని ప్రకారం పోవాల్సిన అవసరం. ఆఖరికి ఇన్ని జరుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సింపథెటిక్గా ప్రజల పక్షాన మనం మళ్ళీ మొదటికి వచ్చే క్రమంలో మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎంత ధైర్యం ఉండాలండి మీరు మావిగాన్ వర్సెస్ అండ్ అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆత్మవిశ్వాసం ఈ రాజధానిలో జరుగుతున్నటువంటి దోపిడీ మీద లేకపోతే, ఇది కాదు ఆల్టర్నేటివ్ ఆలోచించడని చెప్పి ప్రజల్ని ఒప్పించగలననే శక్తి సామర్థ్యాలు ఆయనకి లేకపోతే 3 సంవత్సరాల ముందుగా ఈ సబ్జెక్ట్ని జనంలోకి వదిలాడు. చర్చించనివ్వండి, మేము ఎడ్యుకేట్ చేస్తాం. వీఆర్ హియర్. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా మేము ప్రజలకి ఈరోజు ఈ సబ్జెక్ట్ని తీసుకెళ్ళి పెడతాం. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. రాజధాని ప్రాంతంలో అమరావతిలో ఏం జరుగుతూ ఉంది, మావిగాని వస్తే ఏమవుతుంది, ఎంత మనీ సేవ్ అవుతుంది, ఎంత టైం సేవ్ అవుతుంది, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అనేకమైన అంశాల్లో రోల్ ఆఫ్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ పాలసీ ఆఫ్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి, దీని మీద ఎందుకు ఆలోచించారు? ఇది వచ్చిన తర్వాత ఒక చిత్తూరు నుంచి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. మీ సారు ఇట్లా అన్నాడు, మీ వాడు భలే డెసిషన్ తీసుకున్నారు సార్, మా డబ్బులు మేము కట్టే ట్యాక్స్ అంతా తీసుకెళ్ళి మీరు అమరావతిలో పోసి, వర్షం పడితే ఎత్తేసి కాలువలో పోసి కృష్ణా నదిలో మా డబ్బు తగలేయడానికి మీరు అమరావతి పెడుతున్నారా?
కానీ ఇది కరెక్ట్ సార్ అని అన్నాడు. ఇంకొక వ్యక్తి కూడా మాట్లాడాడు. మీకు తెలియట్లేదా? మీరనుకున్న మావిగాని ప్రాంతంలో జనం ఏమనుకుంటున్నారో అక్కడ దాదాపు ఒక 70 అసెంబ్లీ స్థానాలుంటాయి. ఏది ఒక 3, 4 జిల్లాలు లెక్కేసి చెప్పాడాయన. 70 అసెంబ్లీ స్థానాలుంటాయి. ఇవన్నీ మీకొస్తాయి అనుకుంటున్నారని ఒకతను నాకు ఫోను చేశాడు. యెస్, లెట్ అస్ డిబేట్ అని చెప్పాను. ప్రజల్లోకి పోనిద్దాం సబ్జెక్ట్‌ని. చూద్దాం. ఇంకా 3 సంవత్సరాల కాల పరిమితి ఉంది. సర్రుతో పశ్చిమ బెంగాల్‌లో ఎలా నష్టపోయారు, తమిళనాడులో ఎలా నష్టపోయారు అని రాష్ట్రాల వారీగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రెస్ మీట్‌లో చాలా వివరంగా చెప్పారు. అలాంటి ఈరోజు ఏపీలో, తెలంగాణలో జరుగుతోంది. మరి పైన మీ స్టాండ్ ఏంటి? అసలు ఓట్లు ఏమన్నా మేము సర్ మీద స్టాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి బూత్ లెవెల్‌లో కేడర్‌ని గాని, లేకపోతే పార్టీ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా దీన్ని అవేర్‌నెస్ పెంచి ప్రతి ఒక్క ఓటు చాలా విలువైంది కాబట్టి తన జాగ్రత్తగా ఓటుని ఉండేటట్టుగా చూసుకునే బాధ్యత వాళ్ళు తీసేయడానికి వస్తా ఉంటే ఉంచుకోవడం కోసం మేము ఎలా ప్రయత్నం చేయాలి. ఇందాక మనం ఒక రాజకీయ నాయకుడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి మాట్లాడాం కదా. అట్లానే ఈరోజు ఈ దేశంలో ఓటర్ ఎలా తయారయ్యాడంటే, నార్మల్‌గా ఓటర్ అనేవాడు అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ ఆటోమేటిక్‌గా ఓటు వస్తుంది. ఇప్పుడు నీకు తెలియకుండా నీ ఓటు ఆటోమేటిక్‌గా మేము తీసేయగలం. ఇదే ఆటోమేటిక్ వచ్చేది కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినప్పుడు కూడా మా దగ్గర తీసేయడానికి మార్గాలున్నాయి. మేము దేన్ని నీ ఆధార్ కార్డ్‌ని తీసుకోము, నీ పాస్‌పోర్ట్‌ని తీసుకోము, లేకపోతే నీ ఐడీ కార్డ్‌ని తీసుకోము, నీ బర్త్ సర్టిఫికేట్‌ని తీసుకోము. మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని చెప్పేసి ఒక సర్ అనేది ఎలక్షన్ కమిషను మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ అది బీహార్‌లో కానీ, హర్యానాలో కానీ, లేకపోతే పంజాబ్‌లో గానీ, మహారాష్ట్రలో కానీ, లేకపోతే మొన్న జరిగినట్టు కలకట్టాలో గానీ, వీటన్నిటిలో ప్రూవ్ అయింది ఏందంటే వాళ్ళకి నచ్చనటువంటి వ్యక్తుల పేర్లు తీసి అవతల పడేసి ఓట్లేదబ్బాయి అని చెప్పేటువంటి ఒక కార్యక్రమం. ఒక 90,000 ఓట్లు వెస్ట్ బెంగాల్‌లో పోయినట్టుగా, దాదాపు 80,000 ఓట్లు బీహార్‌లో పోయినట్టుగా, హర్యానాలో ఒకేసారి ఎన్ని ఓట్లు ఎత్తేసారో రాహుల్ గాంధీ గారు పాపం ఫ్లో చార్ట్ ఏసి చెప్పాడాయన. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఇవన్నీ ఈ నేపథ్యంలో మా పార్టీకి కూడా ఒక అవగాహన ఉంది. మా ఓట్లని మేము ఎలా ఇప్పుడు ఏంటంటే ఓటర్ తన ఓటుని తను కాపాడుకునే దశలోకి నెట్టబడ్డాడు. నార్మల్‌గా ఇన్‌క్లూజివ్ పాలిసీ ఉంటుంది. ఓటుని తీసేస్తే ఈరోజు ప్రభుత్వాలు ఏం భావిస్తున్నాయంటే, ఓటుని తీసేస్తే ఈడికి వెల్‌ఫేర్ యాక్టివిటీస్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓటుని తీసేస్తే ఈడు రేపు ఎన్నికల్లో ఎవడు కోటేస్తాడో, మన కోటేసేవాడైతే ఉంచుదాం. ఇప్పుడు మన కోటేసేవాడు ఓట్లు మాత్రమే ఉంటాయి. మనకు ఓటు ఎయ్యనోడి ఓట్లు పోతాయి అనే దశలోకి ప్రభుత్వాలు నెట్టబడిన తర్వాత, వ్యవస్థ నెట్టబడిన తర్వాత దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా మీదే ఉన్న నేపథ్యంలో అంటే సిటిజన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా, పార్టీని మొత్తాన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు గాని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గాని చాలా స్పష్టంగా మీటింగులు పెట్టి మా నాయకులు చెప్పటం, 1కి 2 సార్లు వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవటం. ప్రతి ఓటు ఇంపార్టెంట్ కాబట్టి మీ ఓటుని మీరు రక్షించుకోండి. పార్టీ మీకు ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు పార్టీ అండగా ఉంటుంది. అయితే బ్యాడ్ థింగ్ ఏంటంటే ఓటుని ఆటోమేటిక్‌గా వచ్చే ఓటుని ప్రభుత్వాలు నియంత్రించి ఈడి దగ్గర ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నా ఇవి కాదు అని చెప్పే దశలో ప్రభుత్వం వెళ్ళిపోవటమే ఇది బాధాకరం. 2022లో మీరు ఎక్కడ ఓటేశారు? ఏ బూత్‌లో ఓటేశారని కూడా వివరాలు అడుగుతున్నారు. అంతవరకైతే ఇంక మీరు కొంచెం అడ్వాన్స్ కావాలా. మనం ఓటేస్తే అప్పుడు మీ నాన్న దేనికేసాడు? ఇప్పుడు మా నాన్న లేడు. మీ నాన్న దేనికేసాడు? నువ్వు చెప్పలేకపోతే నీకు ఓటు లేదు. ఇప్పుడు ఎలా చెప్తాను నేను? ఆ క్వెషన్ కూడా ఒకటేస్తున్నారు. 2002లో ఏ డోర్ నంబర్‌లో ఉంది? ఎక్కడ ఓటేసా? బూత్ ఏది అడుగుతున్నారు. 2002లో నేనెప్పుడు ఓటు ఎవరికేసానో నాకే తెలీదు. ఏ బూత్‌లో వేశానో తెలీదు నాకు. నేను కాపురం ఉండేది అనంతపురంలో. అప్పుడు గుత్తిలో వేశా నేను. అది నాకు ఐడియా లేదు. ఇప్పుడు నా ఓటు ఉంటుందా పోతుందా నాకే తెలీదు. అసలు ఓటు అనేది సీక్రెట్. నువ్వు ఎవడికేసి ఓటు అని అడగటం, నువ్వు ఎవడికి ఓటేసావు, ఎక్కడ ఓటేసావు అనేది అడగటం తప్పు. ఓటును గురించి ఎవడు మాట్లాడదు. ఇప్పుడు వీళ్ళు అడగాలి. ఇప్పుడు అప్పుడున్న ఆఫీసర్‌ని తీసుకురా, వాడు బూత్ ఎక్కడ పెట్టాడో ఆడ పోయి నేనేసానని చెప్పాలా. బూత్ పేరు ఈడు గుర్తుపెట్టుకోవడం కాదు. అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ ఎవడో వాడిని తీసుకురా నేను చెప్తానని చెప్పాలి. సరే ఇన్ని క్వెషన్‌లు సమాధానం చెప్పే ఓపిక గాని, శక్తి గాని ఓటర్‌కి ఉండదు. ఓటర్‌ని ఇబ్బంది పెట్టడం తప్ప సర్‌లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమీ లేదు. ఓటు తీసేయటం తప్ప సర్ ఎందుకు తీసుకొచ్చారంటే ఒకవేళ అనుకుందాం వెస్ట్ బెంగాల్‌లో తీసుకొచ్చారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారని. బీహార్‌లో తీసుకొచ్చాడు ఇంకో ఉత్తరాఖండోడు, లేకపోతే ఎవడో అరుణాచల్ ప్రదేశ్ బార్డర్‌లో ఉన్నాడు, చైనా వాడు ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవడున్నాడండి? ఆంధ్రప్రదేశ్‌లో అదే రూల్ ఇక్కడ అప్లై అవ్వాలసలు. ఓట్లు తొలగించడం వల్ల వచ్చే లాభం ఏంటి? సార్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్‌కి చాలామంది సుప్రీం కోర్ట్ దాకా ఎళ్లారండి. బీహార్‌లో యోగేంద్ర యాదవ్ అని సీనియర్ జర్నలిస్ట్ చాలా కాలమ్స్ కూడా రాస్తూ ఉంటాడు. ఆయన కూడా సుప్రీం కోర్ట్‌లో ఏసి వాదించాడు. అసలు ఓటర్‌కి పట్టిన గతేంటి ఈ దేశంలో? అంటే ఓటు ఎందుకు తీసేస్తున్నారు మీరు? అంటే మాకు కొన్ని ఓటర్ మీద అనుమానాలు ఉన్నాయి. అంటే వాళ్ళు సుప్రీం కోర్ట్ చెప్పింది, గవర్నమెంట్ చెప్పినటువంటి అనుమానాలు ఏంటో చెప్పనా? ఇతను ఈ ఓటర్ అనేవాడు ఇక్కడోడు కాదు. ఇక్కడోడు కాదా, అవునా తేల్చుకోవడం కోసం మేము ఎంక్వైరీ చేస్తున్నాం. అంటే ఓటర్ మీద వచ్చిన అనుమానాలు. నార్మల్‌గా ఏమవుతుందంటే భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి అనుమానాలు వచ్చి ఒకడినొకడు తగలబెట్టుకుంటున్నాడు ఇప్పుడు. పెళ్ళైన తర్వాత, పెళ్లి కాకముందు ఇయన్నీ.
ఓటర్ మీద అనుమానాలు ఈ దేశంలో వ్యవస్థలో ఒక ఎలక్షన్ కమిషన్‌కి వచ్చిందని చెప్తున్నారు. వస్తే దాన్ని సుప్రీంకోర్టు దాకెళ్తే సుప్రీంకోర్టులో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే అఫిడవిట్ ద్వారా నేను అది మీకు చెప్తున్నా. ఓటర్ మీద మాకు కొన్ని అనుమానాలున్నాయి. ఈ ఓటరు ఏవైనా బంగ్లాదేశ్ నుంచి వచ్చాడా? లేపోతే ఈ ఓటరు ఎప్పుడైనా సరే దొంగ ఓట్లేసాడా? ఈ ఓటరు నిజంగా ఈ గ్రామానికి సంబంధించినోడా కాదా? సరే ఇయన్నీ చేర్చడానికి, ఇయన్నీ చెప్పడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేకమైన వ్యవస్థలు, సంస్థలు అన్నీ ఉన్నాయి. ఓటర్‌ని పట్టుకొని ఓటర్ నాలెడ్జ్‌ని చెక్ చేయటం కోసం ఓటర్ నీకు ఇప్పుడేమైందంటే సార్ కులము, మతము ఈ 2 ప్రాధాన్యత వచ్చిన తర్వాత ఏ మతస్థుడు, ఏ మతంలో ఈడు ఇన్వాల్వ్ అయ్యున్నాడు, వాడు నాకు రేపు ఓటేయడు కాబట్టి వాడు ఓటు తీసేయండి. ఈ కులం వాడు నాకు ఓటేయడు కాబట్టి ఈడిని తీసేయండి. ఈ 2 జరుగుతున్న నేపథ్యంలో సర్ అనేది ఒకటొచ్చింది. దీని బారి నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవడం కోసం ఓటర్ అనేవాడు ఎవడో ఒకడు సహాయం తీసుకొని అంటే ఈత రానోడు సముద్రంలో దిగితే ఎలా ఉంటుందో ఓటర్ పరిస్థితి అదే విధంగా ఉంది. కాబట్టి వాడికి సహాయం చేయటం కోసం, వాడిని నిలుపుకోవడం కోసం మేమొక్కడే కదా! అన్ని రాజకీయ పార్టీలు ఇదే పరిస్థితి. చేస్తున్న నేపథ్యంలో ఇట్ ఈస్ పిటీ అండ్ అన్‌ఫార్చునేట్ సర్ అనేది ఈ దేశంలో రావటం చాలా అన్‌ఫార్చునేట్ అనేది పర్సనల్‌గా నా ఒపీనియన్. సుప్రీం కోర్ట్‌లో కేసులు కూడా ఉన్నాయి. హైకోర్టులో కేసులున్నాయి. పరకాల ప్రభాకర్ లాంటోళ్ళు కూడా దీని మీద చాలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇచ్చున్నారు. యోగేంద్ర యాదవ్ లాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా దీని మీద చాలా కాలమ్స్ రాసున్నారు. ఇదొక చర్చనీయాంశ అంశం. కాబట్టి దీని బారి నుంచి రక్షించుకోవాలంటే మన ఓటు మన దగ్గరే ఉందని ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు 4, 5 ఫార్మ్స్ ఫిల్ చేయాలి. మీ తాత, మీ నాన్న, మీ ముత్తాత మీరెక్కడి నుంచి వచ్చారో గుర్తుపెట్టుకొని. ఇప్పుడు మామూలుగా నాన్న పేరు చెప్తున్నారు. తాత పేర్లే మర్చిపోయారు ఇప్పుడు. ఇప్పుడు మీ ముత్తాత పేరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మీ ఇంట్లో ఫోటో ఉన్నా లేకపోయినా ఒక ఫోటో తీసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో, దీన్ని సర్ మన ఎలక్షన్ కమిషన్ గుర్తు చేస్తున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో మనందరం కూడా విలవిల్లాడుతున్నటువంటి నేపథ్యం. చూద్దాం సార్ భవిష్యత్తు ఎలా నిర్ణయించు సర్రుతో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ఏంటి ముఖ్యంగా ఫైనల్‌గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము 3 సంవత్సరాల తర్వాత ఎలాంటి తీర్పునివ్వబోతుంది అసలుకి ప్రజల యొక్క మద్దతు ఎలా ఉండబోతుందని తేలంటే 2029 ఎన్నికల వరకు వేచి చూడాలి సార్. అంతవరకు చూద్దాం మనం కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.